హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ లో మనమైతే 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో అందుకు చాలా థ్యాంక్స్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. అలానే మా చిన్నగా అంతా కూడా థ్యాంక్ యూ చెప్పిస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో గైస్, గుడ్ మార్నింగ్. మా వాడు ఏం చేస్తున్నాడు? ఐరన్ చేస్తున్నాడు. మార్నింగే ఏందిరా అయ్యా, ఇక్కడ ఇట్లా పెడుతుంది చలి అమ్మా. అసలు బయటికి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. అసలు బయటికి వస్తే వణికింగ్సే. ఇంకా మా సైడ్ చాలా బెస్ట్ అసలు. సో ఫైనల్లీ 4 ఏళ్ళు కష్టపడినందుకు ఈ రోజు ఫలితం దక్కింది. గ్రాడ్యుయేషన్ డే చేస్తున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి కాలేజీకి వెళ్దాం. రెడీ? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. అలా బ్రష్ చేసి అలా ఒక టీని కడుపులో పడదింగాము. అబ్బా తీయగా ఉంది. కొత్త బట్టలకి అవి చింపుతుంటే ఆ హ్యాపీనెస్ సూపర్ ఉంటుంది తెలుసు అసలు. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అలా ప్యాంట్ వేసేసి బెల్ట్ పెట్టేసాం. అలా ఎక్స్పోజింగ్ కొద్ది డీసెంట్గా కనబడాలి కదా. అలా షర్ట్ ఇస్త్రీ వేద్దాము కొద్దిసేపు. క్యూట్ ఉన్నావులేరా రే. ఇస్త్రీ చేయడం అయిపోయింది. ఇక షర్ట్ తీసుకొని వేసేసుకో. ఆ బటన్ పెట్టుకోరా రే. బటన్ పెట్టుకో తొందరగా. ఇంత మంచిగా ఫార్మల్స్ వేసి ఇన్షర్ట్ వేయడం ఫస్ట్ టైం. కాలేజీలో అసలు ఎప్పుడే కానీ వేయలేదు అసలు. చాలా బాగుంది కదా. ఓకే, సెట్ అయింది. సర్లేవో. మనకి సోకులు ఎక్కువ కాబట్టి ఒక వాచ్, ఒక రింగ్ అలా చేతికి పడేసాము. రెడీ అయిపోయా. ఇంకా కాలేజీకి వెళ్ళడం స్టార్ట్ చేయాలి. ఇక నేను నా ఫ్రెండ్ అయితే కాలేజీకి అయితే స్టార్ట్ అయిపోయినాం. చాలా బాగుంది. ఆఫ్టర్ సో మెనీ మంత్స్ ఫ్రెండ్స్ని మీట్ అవుతుంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఈ సిల్కీ హెయిర్తో ఒకటే బాధ స్వామి. ఎంత దుక్కుని కూడా అది అలానే ఉంటుంది గాలికి. ఏదో పడేద్దాంలే. ఇక కాలేజ్ అయితే వచ్చేసింది. ఈ టైంలో ఫోన్ చేసి ఎంత బాగుంటుంది. అరే నేను కాలేజ్ గ్రాడ్యుయేషన్కి వచ్చా, మళ్ళీ చేస్తా. నేను గూగుల్ మ్యాప్ పై ఫార్మల్స్ లో రమ్మంటే విడుదల ఎలా వచ్చాడు, క్యాజువల్ డ్రెస్ లో వచ్చాడు. అయిపోయింది నీ బతుకు, అయిపోయింది. ఇంకా ఏం చేస్తారో చూద్దాం. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఇది నా ఫ్రెండ్ అనగా ఇక్కడికి వచ్చి మరి కార్లో మేకప్ వేసుకుంటుంది చూడండి. తెలుసు కదా గర్ల్స్ మేకప్ గురించి. దాని జోలికి పోతే మనం చంపేస్తారని. కాలేజ్ ఉన్నప్పుడు లేనప్పుడు దీని దగ్గర ఫుడ్ తినడం మాత్రం మానుకోలేదు. ఇది తెచ్చిన బిస్కెట్ ప్యాకెట్ తినేస్తున్నా నేను కూడా. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్. బాగుంది కదా. బయట అలానే ఉంటది, లోపల ఏముండదు. డొల్లా లోపలేం లేదు డొల్లా. మా గ్రాడ్యుయేషన్ కోసం 2500 లంచం తీసుకున్నారు వీళ్ళు. ఎప్పుడు చూసినా ఈ కాలేజ్ వాళ్ళు దీనికి లంచం తీసుకుంటారు, దీనికి లంచం తీసుకుంటారు, ఎగ్జామ్కి లంచం తీసుకుంటారు, ఏదైనా ఫెస్టివల్ పెడితే లంచం తీసుకుంటారు. అలా వైకుంఠపురంలో లాగా ఒక సెల్ఫీ తీసుకొని కాలేజీలోకి అడుగైతే పెట్టేద్దామా. స్టార్ట్ చేద్దాం. ఇక మా గ్యాంగ్ అయితే వచ్చేసింది. మా గ్యాంగ్ తో కాలేజీలోకి ఎంట్రీ అయితే ఇచ్చేసిన. మనం కట్టిన 2500కి ఒక కోడ్ ఇస్తారు. ఆ కోడ్ తీసుకోవడానికి క్లాస్ లోకి వెళ్ళాము. ఈసారి నా 8th సెమ్ ఫ్యాకల్టీ చాలా చిల్లు ఉంటాడు. చూడ్డానికి అలా ఉన్నా కూడా మంచోడు. ఇవి ఫుడ్ కూపన్స్. ఫుడ్ ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తాను. ఆ కవర్ ఏమో మనకిచ్చే సర్టిఫికేట్స్ పెట్టుకోవడానికి. అలా వెళ్తే మాత్రం ఇంకా ఈ కోట్లు ఇస్తారు. కోట్లన్నీ అలా పరిచి ఉంటారు. ఎవరికి కావాల్సిన వాడు తీసుకోవచ్చు. ఇక ఇదిగో ఇక్కడే అర్జున్ ఉన్నాడు. హాయ్ మచ్చా, నమస్తే. నమస్తే అంకల్ జీ. ఇక ఆ కోటు గీటు తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. కాలేజ్ అయినా 5 months కి గ్రాడ్యుయేషన్ పెట్టారు కాబట్టి చాలా మంది రాలేదు. పాపం పిల్లగాడు సిగ్గుపడుతున్నాడు. వీళ్ళు వస్తుంటే ఇక్కడ వస్తున్నాడు మొత్తం దండుపాలెం బ్యాచ్ వీళ్ళంతా. ఇక ఈడొక్కడు చాలు మొత్తం అల్లరి చేయడానికి కానీ బ్యాచ్ ని మాత్రం గబ్బు లేపడానికి. లవ్ యూ. ఇక మనకు మిర్రర్ కనిపిస్తే చాలు కదా. మనకు సోకులు ఎక్కువ కాబట్టి అలా వీడియోలు తీసుకుంటున్నాము. తినే విజ్జీ పాప నా జూనియర్. నా తరపున ఇద్దరిని తీసుకొని రావచ్చు. అందులో విజ్జీ ఒకటి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా గ్రీన్ కోట్ వేసుకొని, వాని పేరే బంటి భార్గవ్. అసలు మీరు
థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాశారో చెప్పండి. వీడైతే థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఎగ్జామ్ టిల్ 8th సెమ్ వరకు రాశాడు. 8th సెమ్లో పాస్ అయ్యాడు. మీరు ఎన్నిసార్లు రాశారో కామెంట్ చేయండి. నాతో పాటు వచ్చింది ఇంకోరు ఎవరో చెప్పలేదు కదా, నా అన్న. నా అన్న మన్నెం దొర. ఎలివేషన్ మామూలుగా లేదు కదా, మా అన్న అంటే ఆ మాత్రం ఉండాలి. మా ఇద్దరి పేరు గురు అని ఉంటుంది, గురు మల్లికార్జున, గురు మల్లేష్ అని. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా, కోటు గీటు క్యాప్ అంతా సెటప్ చేస్తున్నాడు. చాలా ప్రేమ అండి, సంపెత్తాడు. అసలు ఈ జాగ్రత్తలు, ఈ ప్రేమ తట్టుకోవాలంటే చాలా కష్టము. పిలుపుగా నేను ఆయన అన్న అంటాను, పిలుపుగా నన్ను నాన్న అంటాడు ఆయన ముద్దుగా. అవును. బట్ బోత్ ఫ్రెండ్స్ అన్నమాట. మోర్ దెన్ బ్రదర్ బాండింగ్ అని ఇట్స్ మోర్ ఫ్రెండ్స్. ఇది మా కాలేజీలో 7th కాన్వొకేషన్ డే. 7 అంటే తెలుసు కదా, తాలా ఫర్ ఏ రీజన్. ER7? 7 days on an island. Oh, Tala for a reason. వీళ్ళు మాకు చెప్పిన టైమింగ్ అయితే 9 o'clock రమ్మని. క్లాసులకు కూడా ఎప్పుడు కానీ టైమింగ్ వెళ్ళను, ఇక్కడికి టైమింగ్ వచ్చాను. బట్ ఇక్కడ వీళ్ళు మాత్రం 10:30కి స్టార్ట్ చేశారు వీని అబ్బాయిలు. ఇక తెలిసిందే కదా, కాలేజీలో అయినా సరే స్కూల్లో అయినా సరే ఈవెంట్ అంటే స్టార్టింగ్ వాళ్ళ స్పీచ్లు అన్నీ ఉంటాయి కదా, ఆ స్పీచ్లు అన్నీ స్టార్ట్ చేసేసారు వాళ్ళు. ఇక అందరూ వచ్చేసారు కాబట్టి మనకైతే ప్లేట్ అనేది స్టార్ట్ చేసేసారు. లేవురా లేవు. కెమెరా ఆన్ చేసేస్తే చాలా రెడీగా ఉంటుంది పోజ్ ఇవ్వడానికి. My name is Megan Nasir. ఇక అందరు రెడీగా ఉన్నారండి సీట్లలో కూర్చొని. వైషు 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 నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతావు వైషు. ఇక స్టార్టింగ్ అయితే గోల్డ్ మెడల్ వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మనకి ఎలాదో అది రాదు, మనకి ఇది రావడమే ఎక్కువ, పాస్ అవడమే ఎక్కువ. మనమైతే హలో దీనమ్మ, ఇదైతే నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. దీనమ్మ ఎప్పుడు కానీ క్లాస్ లో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కూడా స్టేజ్ ఎక్కలేదు. ఫస్ట్ టైం చాలా బాగుంది ఫీల్ అయితే అందరి ముందరగా. ఇక ఆ ఫైల్ తీసుకుంటానే నా ఫ్రెండ్ రియాక్షన్ అయితే, యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఇక నెక్స్ట్ మనమే. చాలా 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 బాగుంది అసలు. ఇక మన ఎంట్రీ అంటే ఎలా ఉండాలో తెలుసు కదా, మాస్ బీజిఎం ఒకటి వేసుకుందాం మనమే. ఇద్దరు ఇలా ఉంటామండి. ఇది ఇంకొంచెం లోపల గమ్మేసేసి ఇంకా అతికిచ్చేసి. ఇక మాకైతే అన్ని ఇచ్చేసారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి గ్రాడ్యుయేషన్ లో, క్యాప్స్ పైకి వేయడం. రెడీ 1 2 3. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, వాడే ప్రమోద్. వాడిని ఇప్పుడు నేను పిలుస్తాడు, పలుకుతాడు పాపం. పందిగా 7 రంగులు నీ నవ్వులు ఒక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే, ఆ మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఇక ఆఫ్టర్నూన్ 2 అవుతుంది, అందరికి ఆకలి అవుతుంది మంచిగా. సో తినడానికి వెళ్దామా, చూద్దాం ఏమేమి పెట్టారో. మా వాళ్ళల్లో సగం మంది నాన్ వెజ్ పెడతారు అనుకున్నారు. మనం 2500 కట్టాం కదా, అది కూడా పెట్టరా కాలేజీ వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం వెజ్. ఆ వెజ్ అన్న చక్కగా ఉందా? లేదు. ఎందుకంటే ఇది ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. నాకు నచ్చిన ఒకే ఒక ఐటమ్, ఆ గులాబ్ జామ్ ఒక్కటి నచ్చింది. మిగతా అది మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ప్రెసిడెన్సీ యూనివర్సిటీ గురించి. మీరు మళ్ళీ నన్ను అడగండి. చూడండి, ఫౌంటైన్ లో వాటర్ వదిలేరా? లేదు. ఎందుకంటే అది మార్నింగ్ వదులుతారు. అందరు పేరెంట్స్ అందరూ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు వదలరు. ఎందుకంటే ఇది ప్రెసిడెన్సీ యూనివర్సిటీ. మనం సబ్జెక్ట్ లో పాస్ కావడం ఎక్కువ, అలాంటిది ఓ గ్రేడ్ వచ్చిందంటే అది మొత్తం ఫ్యాకల్టీ దయ్యా. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా.
కాలేజ్ మొత్తం తిరిగి వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇక్కడికే ఓపిక చచ్చిపోయింది అసలు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాం. ఇప్పటికైతే ఈ గ్రాడ్యుయేషన్ డే ఒకటి సెలబ్రేట్ చేసుకుందాం మంచిగా. మా క్లాస్ వాళ్ళదంతా మార్నింగ్ అయిపోయింది. ఇక వీళ్ళకి కూడా అయిపోయింది. అందరం అలా రిలాక్స్ అవుతున్నాం లాన్లో కూర్చొని. ఈడు గొజ్జా మహేష్ కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఈడు మెయిన్ నా కొడుకు, ఇద్దరు దొంగ నా కొడుకు అసలు. సరే అంకుల్ నిన్న ఎన్నిసార్లు అని తిత్తారా, నేను తీయను రా నేను. వానికి ఇచ్చినావు కదా మంజుకి. కాలేజ్ని వదిలేయాల్సిన టైం అయితే అయిపోయింది. ఇంకా అలా కొన్ని వీడియోలు తీసుకొని వెళ్ళిపోదామా? వీరుడి లెక్క నడకసుడు లోపల పొంగి పొంగుతోంది. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ బ్రో. ఇటు రా. సెవెంత్ కాన్వొకేషన్ మాది అయిపోయింది. ధూళి తీరిపోయింది మొత్తానికి అయితే. అసలు దీనమ్మ జీవితం ఫుల్. అసలు ఆ ఫుడ్ తినే బదులు దీనమ్మ సాంబారు నెత్తిన పోయాల నేలకి. మొత్తానికైతే అయిపోయింది బ్రోస్. ఇంకోసారి ఈ కాలేజ్ చూడాలంటే మనకు వద్దులే అయినా చాలు. ఓకే. వీడు ఎలాంటి అంటే అసలు ఉన్న దరిద్రం సరిపోగా లేని దరిద్రాన్ని తెచ్చుకొని నెత్తిన పెట్టుకునే రకం వీడు. ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయతీలు అన్ని తెచ్చి నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్స. ఏం చిల్లర్ కాదురా మీరు. ఆడు గోలిగాడు, ఆడు సాకేతు. మంచిగా ఉన్నారు కదా అందరూ కాలేజీలో. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ. అమ్మాయిలు ఎట్లున్నారు కాలేజీలో? సూపరా. ఫిగర్లు మాత్రం అదిరిపోయారు. వీళ్ళొకరు చోట ఎంట్రీ ఇస్తారు. ఇదేం మాకేంటి బాధ? మొత్తానికి సక్సెస్ఫుల్ అయిపోయినా. మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్. బై బాయ్.